పొద్దుగా లేసి ఎవరి ముఖం చూసాను కానీ నాకు మా ఆయనకు పెద్ద యుద్ధమే జరిగిందిలా. గంట సేపు ఏడ్చుకుంటూ కూర్చున్నా అని అనుకుంటున్నారా? మనం ఏడ్చే రకం కాదులే, ఏడ్పించే రకం. ఇదంతా పక్కకు పెట్టి అయినా ఈ రోజంతా ఎందుకో తిక్క అసలు ఏం చేస్తున్నాయి అన్న నాకు అర్థమే కాలే. కొద్దిసేపు మా ఆయన అంత ముద్దుగా చెప్పుండి ఇలా కొద్ది పని ఉన్నది తొందరగా పోవాలి రోజు పోయేదాన్ని కదా అని అన్నప్పుడన్నా ఈయన ఇంత అన్నం వండి కూర వండి పెట్టాలా ఓ ఇక నా కథలు చూడు. ఇక మా ఆయనకు ప్రేమ బిర్యానీ చేసి పెద్దామని ఎప్పుడు లేదు టైం ఇప్పుడే దొరికిందని. పని ఉన్నప్పుడే దొరుకుతుంది, ఎందుకు అర్థం కాదు. పని ఇంట్లో ఉన్నప్పుడేమో తినబుద్ధి కాదు కానీ ఇట్లా బయటకు పోతా పని ఉన్నప్పుడే మనకి ఇలాంటి అన్ని ప్రేమలు గుర్తుకొస్తాయి. కానీ అదేమో కానీ బిర్యానీ మంచిగానే చేసా, కరెక్ట్ అన్ని స్టెప్స్ అన్ని కరెక్ట్గా చేశాను, ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా చేశాను. లాస్ట్కి మాత్రం బిర్యానీ మొత్తం దద్దజనం అయిపోయింది, సగం ఉడికింది సగం ఉడకలే. ఇక చూడండి అటు టైం అవుతుంది మా ఆయనకి, ఇటేమో బిర్యానీ. అసలు ముచ్చట ఏంటంటే బిర్యానీ ఇట్లా అయిందని నాకు తెలుసు కానీ మా ఆయనకు తెలియదు కదా. ఇక మా ఆయన ఎప్పుడు బిర్యానీ అవుతుందో ఎప్పుడు తిందామో అయిందని 10 సార్లు అడుగుతాను. ఇక నా దరిద్రం ఏంటంటే వీడియో తీసేది కూడా మా ఆయన అన్నమాట. వీడియో తీస్తే ఇక చూస్తాను, ఇక ఆ చూసుకి అర్థమైతే నిజంగా అప్పుడు అనిపిస్తుంది మా ఆయన చూసే సూపు కన్నా 4 తిట్టు తిట్టినా మంచిగా ఉండు కదా అనిపిస్తుంది. అట్లా ఉంటుంది మా ఆయనతోని. ఇక ఏం చేద్దాం చెప్పండి, అప్పుడప్పుడు అలా జరుగుతాయి, సహజమే కదా. ఇక చూడు నా గంట వెళ్తుంది, ఇక లోపల మొత్తం అట్లనే ఉండదు. మీరైతే బట్టిగా వెళ్ళకుండా జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వీడియోని. థ్యాంక్ యూ, బై బై.